స్వాగతం. అలాగే ఈ కార్యక్రమంలో మీ ఆశీస్సులను కోరుకుంటున్నాము. పసుపులేటి వెంకటరమణ గారు దాదాపు 4 దశాబ్దాల పైగా సినీ రంగంలో అనేక మంది ప్రముఖులతో వర్క్ చేసిన ఆయన, సినిమాలే ప్రపంచంగా బ్రతికినటువంటి ఆయన నాటక రంగం సేవ చేయడం అన్నది మమ్మల్ని ఆకర్షింపజేసింది. దాంతోటే మేము ఆయనతో చేయి కలపడం జరిగింది కళాకారులుగా. కోట్ల రూపాయలతో తీసే సినిమాలను వదిలిపెట్టి కోట్లు ఖర్చు పెట్టేటువంటి నాటకాలు నడిపించడం అన్నది ఆయనలో చూసినటువంటి ఒక గొప్ప గుణంగా మేము భావించాం. ఇప్పటికి దాదాపు 1000 నాటికల వరకు వారు ప్రమోట్ చేశారు. బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ అనేక ప్రాంతాలలో ముఖ్యమైనటువంటి పట్టణాలలో ఈ పరిషత్తు నాటకాల పోటీలు జరపడం, అవార్డులు ఇవ్వడం ఇవన్నీ జరిగాయి. అప్పుడు మేము కలిసినప్పుడు ఒక నిర్ణయం అనుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో చిత్రసీమ నుంచి, నాటక రంగం నుంచి కూడా ప్రముఖులందరికీ కూడా అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలి అన్న అభిప్రాయం కలిగిన తర్వాత ఒక సంస్థను నిర్మించడం కోసం మేము కలవడం జరిగింది. ఇలాంటి వ్యక్తితో కలవడం కూడా విజయవాడ కళాకారుడిగా నేను చాలా ఆనందిస్తున్నాను. అలాగే విజయవాడలో ఉన్న కళాకారులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాటక రంగ కళాకారులు అందరూ కూడా తమ సహకారం అందించాలని, అలాగే చంద్రబాబు విషయంలో మేమేమి రాజకీయాల్లోకి వెళ్ళటం లేదు. ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా అభివృద్ధి పదంలోకి ఆయన తీసుకువెళతాడు అన్న నమ్మకంతో ఈ కార్యక్రమంలో మేము చేతులు కలిపాం. ఇది అవసరమని కూడా దాదాపు 75 సంవత్సరాల పాటు ఈ రాజకీయ రంగంలో ఆయన ఉంటూ నడవలేడు, ముసిలోడు అని పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా సరైనటువంటి జవాబుగా ఆయన రాష్ట్రమంతా పర్యటిస్తూ, అది కాకుండా పూర్వంలా కాకుండా పేదవాళ్లతోటి, పేదవాళ్ళ గుడిసెల్లోకి వచ్చి వాళ్ళ దగ్గర టీలు తాగుతూ వాళ్ళతో కలిసి మెలిసి బ్రతుకుతున్నటువంటి అతని దివ్య చరిత్ర చూసిన తర్వాత మేము ఆకర్షించబడి వీరితో చేయగలిగాం. ఈ కార్యక్రమం జయప్రదం కావాలని మన విజయవాడ కళాకారులకు కానీ, ప్రజలకు కానీ విన్నవించుకుంటున్నాం. నా పేరు అనంత హృదయరాజ్. నాటక రంగంలో దీర్ఘకాలంగా అంటే దాదాపు 60 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తిని. అలాగే సినిమా రంగంలో కూడా దాదాపు 25 సంవత్సరాలు అత్యంత ప్రముఖులతో వర్క్ చేసినటువంటి వ్యక్తికి ఆ అర్హతతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. నమస్కారం. నా పేరు అశోక్ ఆనంద్ కొప్పుల. పిఎంకేఎం సంస్థకి చైర్మన్ గా మన పసుపులేటి వెంకటరమణ గారు ఉంటే దానికి వైస్ చైర్మన్ గా నేనున్నాను. పసుపులేటి వెంకటరమణ గారితో కలిసి దశాబ్దాలుగా మేము ప్రయాణం చేస్తున్నాం. వారికి చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి అమితమైనటువంటి అభిమానంతో చంద్రబాబు నాయుడు గారి జన్మదిన స్వర్ణోత్సవం, అలాగే పోయిన సంవత్సరం ఏప్రిల్ 2025 20వ తారీఖు నుంచి సంవత్సరం పాటు ఇక్కడ విజయవాడలో ప్రారంభమై దేశవ్యాప్తంగా కూడా నాటక సమాజాలతో పిఎంకేఎం ద్వారా నాటకాలు ఆడిస్తూ జన్మదిన వజ్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించినటువంటి వ్యక్తి మా వెంకటరమణ పసుపులేటి వారు. వారు నిర్మాతగా, దర్శకులుగా, రచయితగా సినిమా రంగంలో 4.5 దశాబ్దాలకు పైగా ఆయనకు అనుభవం ఉంది. పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి రామారావు గారి దగ్గర నుంచి కూడా ఆయన కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. ఒక పార్టీకి సంబంధం లేకుండా ఒక మంచి ఆశయంతో చంద్రబాబు నాయుడు గారిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో చూపించాలి అని చెప్పేసి ఆయన ధర్మచక్రం సినిమా తీయడం జరిగింది. ధర్మచక్రం సినిమా అనేది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అపోహలు అవన్నీ తొలగిస్తూ ఆయన ఉన్నతమైనటువంటి మనసుని, ఆయన ఉన్నతమైనటువంటి ఆశయాన్ని ప్రజలకు చెప్పాలి అని చెప్పేసి ధర్మచక్రం సినిమా తీశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే రెడ్ బుక్, నగ్న సత్యం రెడ్ బుక్ అనే సినిమాను ఇప్పుడు ప్రారంభించారు. దగ్గర సగం పూర్తయింది, చివరిది షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు. అది ఈ కార్యక్రమాలు కాకుండా వజ్రోత్సవాల్లో భాగంగా ఈ రోజున రేపటి రోజు అంటే 20వ తారీఖున
మీ మీడియా ప్రతినిధులందరి తరపున కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము ప్రజల్లోకి వెళ్ళాలి అని కానీ, ఏదో లాభం పొందాలని కానీ కాదు. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పసుపులేటి వెంకటరమణ గారికి తోడుగా ఉండి, ఆయన ఆశయానికి మేము చేదోడు వాదోడుగా ఉండి నడిపించాలి అని సీఎం గారి అపాయింట్మెంట్ కోసం కానీ, మినిస్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళాం. మినిస్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళి కూడా మా ధర్మచక్రం కానీ, బ్రోకర్స్ని వాళ్ళ చేత ఓపెన్ చేయించడం జరిగింది. కానీ ఎటువంటి రూపాయి కూడా ఆశించలేదండి ఆయన. అలాగే ఎఫ్డిసి చైర్మన్ గా చాలా పత్రికల్లో పసుపులేటి వెంకటరమణ గారి పేరు చాలా గొప్పగా రాశారు ఆ రోజున. రాసినప్పుడు నేను నిజంగా అని చెప్పి ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పాను. సార్ ఎఫ్డిసి చైర్మన్ గా మీరు వచ్చారు సార్ అని చెప్పేసి. లేదు లేదు నాకు తెలియదు ఏంటి అంటే పేపర్లో వచ్చింది సార్. చాలా పేపర్లో వచ్చింది ఆ రోజున, పెద్ద పెద్ద పేపర్లో కూడా. అందరూ కూడా జర్నలిస్టులు చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే ఎంతో మంది స్వార్థంతో పనిచేస్తున్నారు. కానీ నిస్వార్థంగా పనిచేస్తున్న పసుపులేటి వెంకటరమణ గారికి ఎఫ్డిసి చైర్మన్ ఎందుకు ఇవ్వరో ఆయనే అర్హుడు అని చెప్పి చెప్పడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ నిస్వార్థంగా నాటకాలు కానీ, సినిమాలు కానీ, ఇప్పటికి 2 సినిమాలు రిలీజ్ అయినాయి. జనం 2, ఒక 5 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి రిలీజ్ అవటానికి. ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వజ్రోత్సవంలో భాగంగా రేపు ఒక మంచి వ్యక్తికి, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారి సతీమణి అయినటువంటి బసవతారకం గారి పేరు మీద ఒక ఉత్తమ ఆదర్శ గృహిణిగా అవార్డు ఇవ్వాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఎమ్మెల్యేల మిస్సెస్ కి ఇద్దామని చెప్పేసి అనుకున్నాం. మాకు ముఖ్యంగా మాకు చేదోడు వాదోడు కొట్టిన ఫస్ట్ నుంచి కూడా మా బోండా ఉమా గారు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ వైపు ఆయన ఫస్ట్ నుంచి కూడా తోడునీడగా ఉంటున్నారు కాబట్టి ఆయన సతీమణి సుజాత గారికి ఇవ్వాలని చెప్పి ఒక గొప్ప నిర్ణయంతో మేము నిర్ణయించడం. రేపటి కార్యక్రమంలో ఆవిడికి బసవతారకం గారి పేరు మీద ఉత్తమ ఆదర్శ గృహిణి అవార్డు ఇస్తున్నాం. ఆ కార్యక్రమానికి మీ ద్వారా ప్రజలందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో అపర చాణక్య సిబిఎన్ అనే 76 మందికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది రేపు. ఇది విజయవాడలో ఉన్నటువంటి గ్రంథాలయం, గాంధీనగర్లో ఉన్నటువంటి గ్రంథాలయంలో రేపు ఉదయం 10 నుంచి రెడ్ బుక్ సినిమా షూటింగ్, సాయంత్రం 5 దగ్గర నుంచి ఇదే కార్యక్రమం మీద అవార్డ్స్ ప్రదానోత్సవం జరుగుతుంది. కాబట్టి మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఈ విషయంలో మాకు సహకరించి, మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళి ఒక రూపాయి కోసం కాదు, మేము ఇంత కష్టపడుతున్నాం అని చెప్పడం కోసమే మా ఈ ప్రయత్నం. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చేరాలని మీ అందరికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అశోక్ కొప్పుల. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. సీఎం గారు ఆయన గురించి ఇప్పుడు మహానాడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. చంద్రబాబు నాయుడు గారి గురించి అక్కడ ఉన్న లీడర్స్ ఆయన ఇంద్రుడు చంద్రుడు మేము అది ఇది అని చెప్పుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులకే. కానీ మేము చేసేటువంటి పుస్తక రూపాన్ని, సినిమా రూపాన్ని ప్రచారం విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాం. అసలు చంద్రబాబు నాయుడు అంటే ఏమిటి, ఆయన విధానం ఏమిటి అనేటువంటిది మేము జనానికి తెలియజేస్తూ ఉన్నటువంటి ఒక సాధనంగా, ఆయనకి నిజాయితీ గల ఒక కార్యకర్తలాగా, మేము ఒక అభిమానిలాగా మేము ఆయన కోసం ఇంత చేస్తూ ఉన్నా కూడా మేము నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారి ఇక్కడ ఇచ్చాం, ఆయన మీద మేము న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాల్లో 96 నుంచి ఈ రోజు వరకు మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆయన స్వర్ణోత్సవాలు మేమే జరిపాం, ఇప్పుడు వజ్రోత్సవాలు మేమే జరుపుతూ ఉన్నాం. ఏ ఒక్కరూ జరపలేదు. పదవులు పొందిన వాళ్ళు జరపడం వేరండి. కానీ మాలాంటి అభిమానుల్ని చంద్రబాబు గారి దృష్టికి తీసుకుపోవడానికి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాత్రం ఏది మాకు అవకాశం ఇవ్వాలని చెప్పని మేము కోరుకుంటూ ఉన్నాం. వారికి ఇచ్చినా ఇవ్వకపోయినా మా కార్యక్రమాలు మేము చేస్తూనే ఉంటాం. లెజెండ్ చంద్రబాబు గురించి ప్రచారం చేస్తానికి చిత్తశుద్ధిగా పని చేస్తూనే ఉంటాం. మేము ఇక్కడ మన గోపాలకృష్ణ గారు ఉన్నారు, నాటక అకాడమీ. మేము ఇన్ని నాటకాలు జరిపాం. ఏ ఒక్క నాటకం దాదాపు 1000 నాటకాలు జరిపాం. ఆయన పేరుతో మేము అవన్నీ మీకు ఎవిడెన్స్ కూడా ఇవ్వగలం, పేపర్ స్టేట్మెంట్. ఏ ఒక్క నాటకానికి కూడా మాకు సహకరించలేదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఏ విధంగా ఆయన దృష్టిలో పోయి ఆయన దగ్గర బూస్టప్ అయ్యి ఇది పదవులు డబ్బు చేసుకుని అనుకుంటున్నారు. కానీ మమ్మల్ని గురించి మేము చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు కాదు, రవీంద్ర భారతి దగ్గర నుంచి టీడీ జనార్దన్, అలాగే మన గోపాలకృష్ణ గారు, మండలి బుద్ధప్రసాద్, ప్రతి ఒక్కరు ఒక్కరని కాదు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి మేము చేసేది ఏంటో తెలుసు. కానీ ఎవరి పాటికి వారు ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే సభముఖం కాదు,
మనం ఏది డబ్బు పెట్టి వస్తున్నాం, రేపు పొద్దున్న డబ్బు పెట్టి మళ్ళీ పదవులు వస్తాయని చెప్పి లెక్కలో ఉన్నారే కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు అహర్నిశలు శ్రమించే వ్యక్తి. కనీసం ఆయనలాగా ఒక 20% అయినా కూడా ఈ నాయకుడు శ్రమించే పని అయితే ఈనాడు చంద్రబాబు నాయుడుకి అంత కష్టం ఉండదండి. ఆయన హ్యాపీగా అక్కడ కూర్చొని పరిపాలన చేయొచ్చు. ఈ రోజు కూడా ఆయన ఈ వయసులో కూడా ఆయనే తిరుగుతూ ఉన్నాడంటే, రేపు రాజకీయాల్లో మళ్ళీ పార్టీ రావాలంటే ఆయనే కష్టపడుతూ ఉన్నాడంటే ఒకసారి ఆలోచించండి. ఆ విధానాన్ని తెలియజేస్తానికే మేము ఇక్కడ ధర్మచక్రం అనేటువంటి సినిమా తీసామండి. ఈ సినిమా నేను చెప్పడం కాదు, రేపు మా మీడియా సోదరులు అందరూ కూడా మీరే అభినందిస్తారు. ఇంత మంచి సినిమా తీశారని. ఈ చంద్రబాబు పొగట్టం కాదు, ఆయన యొక్క విధానాన్ని ఏమిటి, ఎలాంటిది అనేటువంటి తెలియజేస్తూనే మేము సినిమా తీసామండి. రేపు ఇక్కడ మేము అపరిచానికి సిబిఎన్ అవార్డు అని కొంతమందికి ఇస్తూ ఉన్నాం. అది రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాలు ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళు మాకు స్పాన్సర్స్ కాదండి. మీరు ఎవరైనా కనుక్కోవచ్చు. ఈ ప్రోగ్రామ్ ఎవరు స్పాన్సర్స్ ఉండరు మాకు. పిఎంకే మేము సొంతంగానే చేసే వాళ్ళందరికి అవార్డు ఇస్తున్నాం. అలాగే ఆదర్శ గృహిణి బసవ తారక రామారావు, మన నందమూరి బసవ తారకం గారి పేరుతోటి మేము ఒక అవార్డు ఇవ్వాలనుకున్నాం. ఎందుకంటే ఒక విశ్వవిఖ్యాత నాట సారమ్మ ఎన్టీ రామారావు గారిని ఆ విధంగా తయారు చేయడానికి బ్యాక్గ్రౌండ్గా ఆ ఇంటి దగ్గర ఉండి ఆయనకు వంటల దగ్గర మేము సినిమాలో చూస్తూ ఉండేది. ఆయనతో మేము పనిచేసేటప్పుడు అన్ని కార్యక్రమాలు ఆ విధంగా శ్రద్ధగా చూసుకుంటూ ఉండేదో ఒక ఉత్తమ గృహిణి. ఆయన ఏం పట్టించుకోదు, ఆయన ఒక అభివృద్ధి, ఆయన ఏం తింటున్నాడు ఏంటని చెప్పని చూస్తూ ఉండేది. అలాగే భువనేశ్వరి గారు చంద్రబాబు గారి గురించి ఆయన కూడా బయటకు రాకుండా ఏది ఇంటి దగ్గర ఉండి ఎలా చూస్తుందో, ఇలాంటి ఒక ఉత్తమ గృహిణి చూస్తే ఈరోజు బోండా ఉమా గారి మిస్సెస్ సుజాత గారు, ఆమె కూడా బోండా ఉమా గారిని గురించి ఏది ఎంత ఆయన శ్రద్ధ తీసుకుంటుందో చూసి ఆదర్శ గృహిణి తారక రామారావు గారి పేరుతోటి ఉన్నటువంటిది బోండా సుజాత దగ్గరికి ఇవ్వాలని మేము నిర్ణయించుకొని ఆ కార్యక్రమాన్ని రేపు ఆమెకు మేము ఇవ్వడం జరుగుతూ ఉందని ఉత్తమ ఆదర్శ గృహిణిగా. మొట్టమొదట బసవ తారకం గారి పేరు మీడియా మిత్రులు అభినందనలు, మీడియా మిత్రులకు అభినందనలు. చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి చంద్రన్న వజ్రోత్సవం అంటే 75వ సంవత్సరం పోయిన ఏప్రిల్లో ప్రారంభించాం. అక్కడి నుంచి బెలాయి ఛత్తీస్గఢ్, బెంగళూరు, కర్నూలు, మన సిద్ధార్థ ఆడిటోరియం అన్ని ఏరియాల్లో నాటిక పోటీలు జరుపుతూ ఫైనల్గా ఇక్కడ ఈ ముగింపు ఎక్కడైతే ప్రారంభించామో అక్కడే ముగింపు కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. ఈ వజ్రోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికీ అభినందన తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో స్వర్ణ జన్మదినోత్సవం కూడా మేమే జరిపాం. ఆ రోజున ఈ రోజున 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 76 వస్తున్నగా ఈ ఏడాది పాటు వజ్రోత్సవం కూడా మేము జరుపుతూ ఉన్నాం. ఇలాగే చంద్రబాబు నాయుడు గారి పేరు మీద నేను 99లో ముఖ్య సేవకుడు, 2000 ముఖ్య సేవకుడు, ఇలా ఆయన మీద బయోపిక్స్ బుక్స్ రాసి రవీంద్ర భారతిలో సీఎం గారితో బాలయ్య స్పీకర్ గారితో ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే సీఎం గారితో చంద్రబాబు పరిపాలన డాక్యుమెంటరీ కూడా 97లోనే తీసాం మేము. 100 నాటిక పోటీలు ఏర్పాటు చేసి ఆయన 2015 సంవత్సరంలో 13 జిల్లాల్లో మేము 3 రోజుల పాటు ఏకగ్రీవంగా జరపడం జరిగింది. ఇలా చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి చిత్తశుద్ధిగా నిస్వార్థంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే సీఎం గారి మీద బయోపిక్స్ మొట్టమొదటి బుక్స్ 99, 2000 రాసిన వ్యక్తి ఎవరైనా ఉంటే పసుపులేటి వెంకటరమణ అని నేనేను. అలాగే ఆయన పేరుతోటి ప్రతి జన్మదినోత్సవానికి నాటి పోటీ జరుగుతూ ఉన్నది కూడా వివిధ ప్రాంతాల్లో పిఎంకేఎం సంస్థ ద్వారా నేనే జరుపుతూ ఉన్నాను. ఆయన పేరుతోటి ధర్మచక్రం అనేటువంటి ఒక సినిమాను కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ సినిమాని ఆయన ఆవిష్కరణ ఏర్పాటు చేశారు. రేపు మే మహానాడు అయిపోయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద అత్యధికంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒక పిఎంకేఎం సంస్థ మా టీం అనే మాత్రం నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఎవరో కొత్తగా ఒక బుక్ రాసి ఆయన దృష్టిలో తీసుకొని పోయి అలా పైరవీలు చేసి పదవులు తీసుకొని ఈ విధంగా రకరకాలుగా వ్యక్తులు ఉంటుంటారు. కానీ పదవులు ఆశించకుండా మేము మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. దీనికి ఎవరు స్పాన్సర్స్ కూడా ఉండరు. మా ప్రతి కార్యక్రమానికి మాకు లోకల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారు,
పిలిచిన ప్రతిసారి ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా 2014 నుంచి కూడా ఆయన ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. ఇక్కడ లోకల్గా మేము కొంతమంది రాజకీయంగా పిలుస్తూ ఉంటాం కానీ వారికి ఉన్నటువంటి ఇబ్బందుల వలనో లేకపోతే వారికి ఉన్నటువంటి సొంత పనుల వలనో ఇది మన వజ్రోత్సవానికి కానీ అలాగే స్వర్ణోత్సవాలకు కానీ వాళ్ళు హాజరు కాలేకపోయారు. ఒక బోండా ఉమా గారు మాత్రం మాకు ఎప్పుడు కూడా పిలిచిన వెంటనే వస్తూ మాకు చేదోడు వాదోడుగా ఉంటున్నందుకు ఆయనకి మరీ నేను ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక మాట చెప్పాలండి, ఎందుకండి మీకు ఏది మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇలా చేస్తున్నారని మీరు అడగవచ్చు. ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది, మనవాడో పరాయవాడో పరీక్షలో పాస్ అయితే అభినందిస్తాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక లెజెండ్, ప్రపంచమంతా ఈరోజు ఆయన వైపు చూసే విధంగా ఎదిగాడు. అలాంటి వ్యక్తుల గురించి మేము మొట్టమొదటి నుంచి చంద్రబాబు నాయుడు గురించి పుస్తకాల రూపంలో కానివ్వండి, టెలిఫిలిం రూపంలో కానివ్వండి, సినిమా రూపం కానివ్వండి, ఏదో విధంగా మేము కళాకారులందరూ ఉపయోగించుకొని సొంత ఖర్చుతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సీఎం గారిని కలవాలంటే ఇంతకుముందు మాకు ఇక్కడ ఆయన పిఏ శ్రీనివాస్ గారు ఉండేది. ఫోన్ చేయగానే వెంటనే వెళ్ళి సీఎం గారు అపార్ట్మెంట్ వచ్చేది, మేము కలిసి ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చేది. ఇప్పుడు ఇక్కడికి రాజగోపాల్ కృష్ణ కపాడియా గారు వచ్చారు. ఎన్నిసార్లు మెసేజ్లు పెట్టినా ఇంటిమేషన్ అడుగు ఏమి స్పందించరు. మేము సీఎం గారిని కలవాలంటే నారావారపల్లి పోయి ప్రతి జనవరిలో ఆయన కలిసి మేము కార్యక్రమాలు చెప్పుకొని రావాల్సి వస్తుంది. మొన్న కూడా మేము జనవరిలోనిపో ఆయనతో ఓపెన్ చేయించుకొని ఇలా జరుగుతుందంటే సినిమా అంతా పూర్తయిన తర్వాత ఒకసారి మీరు కలవండి, మనం దాని గురించి ఏ విధంగా చేయాలని చెప్పి చేస్తామని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఆయనకు అన్ని చూపించాం, భువనేశ్వరి గారికి కూడా చూపించాం. ఆమె కూడా స్క్రిప్ట్ అయితే చదివి ఆవిష్కరణ చేయటం అన్ని లోకేష్ బాబు దగ్గర నుంచి ఉన్నాయి. కానీ ఇక్కడ కలవాలంటే మాత్రం ఈ మా కృష్ణ కాపాడే గారు మాత్రం మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదండి, మొహమాట లేకుండా చెప్పగా. మేము ఈ బ్రోచర్లు కూడా తీసుకెళ్ళి మన సెక్రటరియట్లో వాళ్ళకి ఇచ్చి ఈ విధంగా కలవాలండి అని చెప్పన్నా, వాళ్ళు మాత్రం లేదండి అలా కలుస్తాను కుదరదండి అని చెప్పంటా ఉన్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి సీఎం గారు సిబ్బంది ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకుని ఆయన మమ్మల్ని కలిపేవాళ్ళు. ఎక్కడికైనా ఎన్ని టయాలైనా సొంత ఇల్లులోకి వెళ్ళేది. ఇప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈయన వల్ల రాజగోపాల్ గారు ఉన్నారు, ఆయన హెలికాప్టర్లో ఉన్నానండి, అక్కడ ఉన్నాడు, ఎక్కడ కుదరదండి ఇప్పుడు అని చెప్పి ఈ కబుర్లు చెప్తూనే ఉన్నారు. ఇంత సొంత డబ్బు లక్షలు కాదండి, కోట్ల రూపాయల ఖర్చు ఏంటి ఒకసారి మేము లెక్కగానే ఇవ్వగలం, చిత్తశుద్ధిగా నిజాయితీగానే మాట్లాడుతున్నాం. ఇంత డబ్బు ఖర్చు పెట్టి మేము చేస్తూ ఆయన కోసం మేము చేస్తున్నాం. ఈ రోజుకి మేము ఆయన నుంచి మీరు నమ్మకపోండి 99వ సంవత్సరం నుంచి ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారితో మేము ఇది పయనం చేస్తూ ఉన్నాం, కానీ ఒక్క పైసా లబ్ధి పొందింది లేదు మేము. కానీ మేము చేస్తూనే ఉన్నప్పుడు కూడా ఇక్కడ మేము వాస్తవంగా ఫీల్ అవుతూ ఉంది, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళు మామూలుగా ఇబ్బంది పెట్టరు. అది మీకు మేము మీడియా ద్వారా తెలియజేయాలని చెప్పని నేను